అందరికీ డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటారండి. అలాంటి వాళ్ళందరి కోసం పెన్సిల్‌తో ఎలాంటి బొమ్మ గీస్తే బావుంటుంది, ఏంటి అనే విషయాన్ని ఈజీ ఫ్లవర్ అనే టెక్నిక్‌తో చిన్న ఫ్లవర్‌ని ఎలా గీయాలని చెప్తానండి. దీనికోసం ఒక స్కెచ్ బుక్ తీసుకున్నానండి. ఈ స్కెచ్ బుక్‌లో ఒక పెన్సిల్‌తో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అది కూడా మన స్కెచ్ బుక్‌లో అండి. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ వైవీఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో వచ్చేటప్పటికి చిన్న పెన్సిల్‌తో ఒక అందమైన ఫ్లవర్ ఎలా గీయాలి అనేది చూద్దామండి. ఈ పెన్సిల్‌ని జాగ్రత్తగా ఇలా చేసుకున్న తర్వాత ఈ పెన్సిల్‌తో ఒక అందమైన స్కెచ్ చేస్తున్నానండి. అదేనండి ఫ్లవర్. ఈ ఫ్లవరు కరెక్ట్‌గా మిడిల్‌లో కనిపించాలి. ఈ ఫ్లవర్ ఎలా ఉంటే బావుంటుంది, ఏ రకంగా ఉంటే బావుంటుంది అనే విషయాన్ని కరెక్ట్‌గా చూసుకుంటున్నామండి. అయితే ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్‌ని కరెక్ట్‌గా పట్టుకొని జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఫ్రీ హ్యాండ్‌తో ఒక రౌండ్ తీసుకుంటున్నానండి. చూడండి, ఈ రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడంతా ఎక్కడ మనం అచ్చు గీయడం గానీ, లేతే ఏమి చేయడం గానీ లేకుండా ఫ్రీ హ్యాండ్‌తో ఒక ఫ్లవర్ గీస్తున్నానండి. ఇది కూడా ఒక రఫ్ ఫ్లవర్. అంటే రఫ్ స్కెచెస్ అంటాం కదండీ! అలాంటి రఫ్ స్కెచ్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఫ్లవర్ అనేది ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే ఈ ఫ్లవర్స్‌ని నీట్‌గా గీస్తున్నామో, ఇలా ఫ్లవర్స్ గీసిన తర్వాత స్కెచ్ అనేది మనం నీట్‌గా ప్రెజెంట్ చేసుకుంటే గనక అది ఎలా కనిపిస్తే బావుంటుంది ఏంటనేది నీట్‌గా చూసుకోవాలండి. ఇలా స్కెచ్ అంటే కంప్లీట్ చేసాం. ఎప్పుడైనా సరే ఒక ఐడియాలజీ ఏంటంటే గనక స్కెచ్ అనేది తక్కువ టైంలో పూర్తి చేయగలిగి ఉండాలండి. దానికి పెన్సిల్ షేడింగ్ అంటే ఒక పెన్సిల్ అనేది 6B అనే పెన్సిల్ ఉంటే సరిపోతుంది, అది 4B. అలాంటి పెన్సిల్‌తో ఏం చేస్తామంటే అందమైన డయాగ్రామ్ అని గీస్తామండి. ఇప్పుడు మనం గీస్తున్న డయాగ్రామ్‌లో ఏంటంటే గనక మధ్యలో ఉండేటువంటి క్యాస్ట్రాల్ అని చెప్తాం కదండీ! అంటే మధ్యలో కనిపించే ఒక ఫ్లవర్ మధ్యలో కనిపించేటువంటి రేణువులు అంటారు కదండీ! అటువంటి రేణువులు నీట్‌గా గీస్తున్నామన్నమాట. అంటే పెన్సిల్ షేడింగ్స్‌తో. అంటే ఇక్కడ పెన్సిల్ లైన్స్ గానీ, గీతలు గానీ ఇవన్నిటిని జాగ్రత్తగా ప్రెజెంట్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక్కొక్క రేఖని జాగ్రత్తగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి జాగ్రత్తగా ఆ రేఖాంశం అనేది ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూపిస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఒక లైనింగ్ అనేది కరెక్ట్‌గా లేకపోతే గనుక ఆ లైనింగ్ ద్వారా నీట్‌గా అనేది డయాగ్రామ్ రాదండి. ఇలా ఎప్పుడైతే ఆ పొజిషన్ అనేది కరెక్ట్‌గా చూపించగలిగామో ఆ డయాగ్రామ్ ద్వారా అందమైనటువంటి లైన్స్ అనేవి కనిపిస్తాయండి. చూడండి, ఇలా చాలామంది పెన్సిల్ స్కెచింగ్ అనేది నేర్చుకోవాలండి. ఆ పెన్సిల్ ఏ పెన్సిల్ వాడితే బాగుంటుందని అని అడుగుతుంటారు. పెన్సిల్ ఏదైనా సరే చేసే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల మనం ఏ వర్క్ చేయాలన్నా సరే దాన్ని నీట్‌గా ప్రజెంట్ చేయగలిగితే గనక అందమైన డ్రాయింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా లైన్స్ అనేది ఎప్పుడైతే పైకి కిందకి జాగ్రత్తగా గీస్తున్నామో ఆ లైన్స్ ద్వారా అందమైన డయాగ్రామ్ కింద తయారవుతుందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే ఈ అందమైన డయాగ్రామ్స్ అనేవి నీట్‌గా ప్రజెంట్ చేయగలుగుతున్నామో ఆ డయాగ్రామ్ ద్వారా ఇక్కడ రేఖలు అనేవి సెపరేట్ అవుతున్నాయండి. అంటే మనం తీసుకునేటువంటి రేఖలు అనేవి సెపరేట్ ఎందుకు అవుతున్నాయంటే కనుక ఒక డయాగ్రామ్ అనేది నీట్‌గా ప్రజెంట్ కావాలి, అలాంటి డయాగ్రామ్ అనేది నీట్‌గా కనిపించాలి అంటే కనుక ఇలా చూపించగలగాలండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే నీట్‌గా చూపించుకుంటూ చేస్తూ ఉన్నామో మన డయాగ్రామ్‌లో డెప్త్ అనేది పెరుగుతుందండి. ఇలా ఎప్పుడైతే డెప్త్ అనేది పెరుగుతుందో ఆ డయాగ్రామ్ ద్వారా అందమైనటువంటి డయాగ్రామ్స్ అంటే అందమైనటువంటి లైన్స్ గానీ, అక్కడ ఉండే పొజిషన్స్ కానీ ప్రతి విషయాన్ని క్లారిటీగా చూపిస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఈ లైన్స్‌ని కరెక్ట్‌గా చూపిస్తూ హైలైట్‌గా చేస్తూ ఉంటున్నామో ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఇక్కడ రేఖలు అనేవి సెపరేట్ అవుతున్నాయండి. మధ్యలో కనిపించే రేణువులన్నిటికి కొద్ది దూరంగా సెపరేట్ అవుతున్నాయండి. అంటే గతంలో ఒక మందార ఫ్లవర్ గీసానండి. అంటే మందార పువ్వు అనేది ఎలా గీయాలి ఏంటనేది చూపించాం కదండి. ఆ ఫ్లవర్‌లో చూపించిన విధంగానే ఇది కూడా షేడింగ్ అని చేస్తామన్నమాట. అయితే ఇక్కడ 6B పెన్సిల్‌తోనే వర్క్ చేస్తున్నానండి. ఏ పెన్సిల్ అయినా సరే చేసే వర్క్ ఏంటంటే కనుక స్మూత్‌గా అంటే మనం తీసేటువంటి డయాగ్రామ్ ఏదైనా సరే స్మూత్‌గా చేయడం ద్వారా డయాగ్రామ్‌లో ఉండేటువంటి డెప్త్ అనేది బయటపడుతుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అందమైనటువంటి లైన్స్ అనేవి తీసుకుంటూ సెపరేట్‌గా ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టామో ఆ లైన్స్ ద్వారా ఏమవుతుందంటే డయాగ్రామ్ అనేది పొజిషన్ అనేది మారుతుందండి. అంటే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అనేది కూడా చూసుకోవాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉండేటువంటి డయాగ్రామ్స్ అనేవి గీయగలుగుతామో అప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందండి. ఇలా డైలీ ఒక ప్లాన్ అంటే ఒక డయాగ్రామ్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకొని మనం అందమైన డయాగ్రామ్స్ అనేవి షేడింగ్స్ రూపంలో నీట్‌గా చేయగలిగితే గనక ఆ డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా తయారవుతాయండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. అలా ఎప్పుడైతే అందమైన డయాగ్రామ్స్ అనేవి నీట్‌గా ప్రజెంట్ చేసుకుంటూ చేస్తున్నామో ఆ డయాగ్రామ్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్స్ ఇంకా గ్రోత్ అనేది పెరుగుతుందండి. ఎప్పుడైతే ఈ గ్రోత్ పెరిగిందో ఆ గ్రోత్ ద్వారా ఏంటంటే ఈ డయాగ్రామ్‌లో కొత్తదనం అనేది కనిపిస్తుందండి. ఇలా ఎప్పుడైతే కొత్తదనం అనేది నీట్‌గా కనిపిస్తుందో ఆ కొత్తదనం ద్వారా ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్‌లో న్యూ ఐడియాస్ అని వచ్చి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా సరే
ఈ డయాగ్రామ్ ద్వారా నీట్గా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఇక్కడ రేఖలు అనేవి ఎలా కనిపిస్తున్నాయి, ఏ రకంగా కనిపిస్తుంది అనేది చూసుకోవాలండి. ఫస్ట్ చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్లో హైలైట్స్ అనేవి మెయిన్ అండి. ఈ హైలైట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారా, ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే అందమైనటువంటి లైన్స్ రూపంలో నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఉన్నటువంటి డయాగ్రామ్ని అందంగా ఉండేటువంటి కలర్స్ కింద నీట్గా పెన్సిల్తో ఏం చేస్తామంటే ఒక లైన్ టు లైన్ అనేది డార్క్గా చేసుకుంటాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే డార్క్గా నీట్గా చేయడం మొదలు పెడతామో పెన్సిల్ వర్క్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ నీట్గా షేడింగ్ చేసుకుంటూ చేయడం మొదలు పెడతామో ఆ తర్వాత అవసరమైన చోట మనం ఎరేజర్ వాడతాం అన్నమాట. చూడండి, ఈ స్టైల్ అనేది ఒకే పక్కకి లాగడం అనేది లైన్స్ ఉన్నాయి కదా, స్ట్రోక్స్ అనేవి చాలా సున్నితంగా వెళ్ళాలన్నమాట. అంటే పేపర్ని నలిగే విధంగా కాకుండా కొద్ది నీట్గా కనిపించే విధంగా ఎప్పుడైతే డ్రా చేసామో ఆ డయాగ్రామ్ ద్వారా మనం చూసేటువంటి పెర్స్పెక్టివ్ వ్యూ అనేది మారుతుందన్నమాట. అంటే ఆ మడత పడినట్టు కానీ నీట్గా కనిపించడం కానీ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే నీట్గా చేయడం మొదలు పెడతామో ఆ డయాగ్రామ్ ద్వారా అందమైనటువంటి లైన్స్, అందమైనటువంటి డయాగ్రామ్లో ఉండేటువంటి డెప్త్ అనేది కనిపిస్తుందండి. ఇలా మనం ప్రతి లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా ప్రతి రేఖని నీట్గా చూపించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ప్రతి డయాగ్రామ్ కాకుండా అక్కడ ఉండేటువంటి చూడండి, ఒక రేఖను చూసుకుంటే కనుక ఇక్కడ పెన్సిల్తో ఎలా గీస్తున్నాను అంటే లైన్ రూపంలో నీట్గా కనిపించేలా గీస్తున్నాను కదండి. ఇలా మీరు కూడా ప్రతి లైన్స్ని పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది, ఓ పక్కన పైన ఉన్నటువంటి రేణువులు అలాగే అక్కడ కనిపించే లైటింగ్ ఎఫెక్ట్ని ఇలా ఎరేజర్తో లైటింగ్ చేయడం కానీ ఎక్కడ అవసరమైతే ఆ లైన్స్ అని జాగ్రత్తగా చూపించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఈజీ టెక్నిక్స్లో తెలుసుకుంటూ అంటే మనం ఏ డయాగ్రామ్ని ఎలా చేయాలి ఏంటనేది ఈజీ టెక్నిక్లు ఎప్పుడైతే తెలుసుకున్నామో అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది అంటే దాని యొక్క రియాలిటీ బయటపడుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత ఈ డయాగ్రామ్కి చుట్టూరు బ్యాక్గ్రౌండ్ కింద కనిపించడం కోసం ఈ లైన్స్ గీస్తున్నానండి. అంటే లైన్స్ ఎందుకు గీస్తున్నామంటే కనుక ఈ స్ట్రోక్స్ టైప్లో అంటే మనకి ఒక లైన్స్ రూపంలో చూపించేటప్పటికి ఇక్కడ డయాగ్రామ్ అనేది కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ లైన్స్ అని స్ట్రోక్స్ లాగుతున్నాయి అనమాట. చూస్తున్నారా, ఎక్కడైతే లైన్స్ అనేవి రఫ్ ఉన్నాయో వాటిని అన్నిటిని ఎడిట్ చేసుకుంటూ నీట్గా అందమైనటువంటి డయాగ్రామ్ కింద తయారు చేస్తాం అన్నమాట. చూడండి, ఒక పక్కన డార్క్ కానీ ఒక పక్కన లైట్ కానీ నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తున్నాం అన్నమాట. ఇలా మనం ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తామో అప్పుడు పెన్సిల్ వర్క్ అనేది అలవాటు అవుతుందండి. ఇలా ప్రతి ఒక్కరు పెన్సిల్ వర్క్ అనేది బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ పెన్సిల్ వర్క్ అనేది చేసిన తర్వాత మనకి స్టంప్స్ అంటారు కదండి, అంటే పేపర్ స్టంప్స్ అంటారు అన్నమాట. వీటితో ఏం చేస్తామంటే ఇలా షేడింగ్ని ఇంకా డార్క్లోకి తీసుకెళ్తామన్నమాట. ఇలా ఎప్పుడైతే తీసుకెళ్ళామో ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ కూడా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా మీ వేసేటువంటి డయాగ్రామ్ కూడా ఎంతో అందంగా తయారు చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక దీన్ని చూసి ఇంకా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అని మన యూట్యూబ్ ఛానల్లోనే నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఇలాంటి ఈజీ డ్రాయింగ్స్ కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్నే కాకుండా అనేక వీడియోలు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు మీ YBS.